Hello everyone. In today's class, we are going to solve a problem on simply supported beam which is loaded with inclined loads. Okay. So up till now we have solved overhanging beams, simply supported beams with point loads, uniformly distributed loads, uniformly varying loads, and we also have solved some simply supported beams with moments subjected to internal couples. And now we are going to solve a simply supported beam supported with inclined loads. ఇంక్లైన్డ్ లోడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఇంక్లైన్డ్ లోడ్స్ని ఏం చేయాలి? మనం ఆ ఇంక్లినేషన్ తీసి, ఇప్పుడు ఇంక్లైన్డ్ లోడ్స్ కాబట్టి దాన్ని వర్టికల్గా హారిజాంటల్గా రిజాల్వ్ చేసుకోవాలి. సో ఇంకా ఆటోమేటిక్గా మామూలుగా సాల్వ్ చేసుకురావడమే. కాకపోతే ఇక్కడ వచ్చే ఎక్స్ట్రా ఇదేంటి అని అంటే, ముందు ప్రాబ్లమ్స్ అన్నిటిలోనూ ఏమవుతుందంటే ఓన్లీ వర్టికల్ లోడ్స్ ఉంటాయి కాబట్టి హారిజాంటల్ లోడ్ ఉండదు కాబట్టి థ్రస్ట్ డయాగ్రామ్ కాన్సెప్ట్ రాదు మనకి. బట్ ఇక్కడ హారిజాంటల్ లోడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి విల్ ఆల్సో గెట్ థ్రస్ట్ డయాగ్రామ్ ఇన్ అడిషన్ టు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్. సో షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ నార్మల్గా క్యాలిక్యులేట్ చేయాలి, దాంతోపాటు థ్రస్ట్ డయాగ్రామ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో అసలు ఫస్ట్ సమ్ ఏంటో చూద్దాం. Okay, figure shows a beam AB of span 8 meters carrying 3-point loads applied in an oblique manner. Oblique ante inclined ani. Okay, let the end A be hinged while the end B be placed on rollers. A emo hinged, B emo rollers. Hinged ante ఏంటమ్మా? హింజ్డ్ పాయింట్ దగ్గర ఎన్ని రియాక్షన్స్ వస్తాయి? 2 రియాక్షన్స్, హారిజాంటల్ రియాక్షన్, వర్టికల్ రియాక్షన్, 2 వస్తాయి. ఓకే. రోలర్ అంటే ఏంటమ్మా? ఓన్లీ 1 సపోర్ట్, 1 సైడే రెస్ట్రిక్ట్ చేస్తాం కాబట్టి, ఓన్లీ వర్టికల్ డైరెక్షన్లోనే రెస్ట్రిక్ట్ చేస్తాం కాబట్టి ఆ డైరెక్షన్లోనే రియాక్షన్ అనేది డెవలప్ అవుతుంది, అక్కడే ఆర్బి అనేది వస్తుంది. ఓకే. సో మనకి ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి ఇక్కడ? హెచ్ఏ, ఆర్ఏ అండ్ ఆర్బి. మనకి ఉన్న ఈక్విలిబ్రియం కండిషన్స్ ఎన్ని? సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్ టు 0. సో 3 ఈక్వేషన్స్ని యూజ్ చేసి 3 అన్నోన్స్ని మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే. సో ఫర్ ద ఫస్ట్ వన్, ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన డయాగ్రామ్ ఎలా ఉంది? ఏలో హింజ్ అన్నాడు, ఏ పాయింట్ దగ్గర హింజ్ అన్నాడు, బి పాయింట్ దగ్గర ఏమో రోలర్ అన్నాడు. సో అలా ప్లేస్ చేసుకొని సి పాయింట్ దగ్గర ఏమన్నాడు? 20√3 కిలోన్యూటన్స్ 60 degreesలో ప్లేస్ చేస్తుంది అన్నాడు. నెక్స్ట్ డి పాయింట్ దగ్గర 30 degreesతో 60 కిలోన్యూటన్స్ ఉంది. ఈ పాయింట్ దగ్గర 45 degreesతో 40√2 కిలోన్యూటన్స్ లోడ్ ప్లేస్ చేస్తుంది. సో ఇప్పుడు వీటిని రిజాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ వీటిని రిజాల్వ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ పాయింట్ దగ్గర హారిజాంటల్ 60 degrees చేస్తుంది కాబట్టి హారిజాంటల్ లోడ్ ఏమవుతుంది? 20√3 ఇంటూ cos 60 అవుతుంది. వర్టికల్ లోడ్ ఏమవుతుంది? 20√3 ఇంటూ sin 60 అవుతుంది. ఓకే. అది అట్లాగే ఇవేమవుతుంది? ఇది హారిజాంటల్తో చేస్తుంది కాబట్టి హారిజాంటల్ లోడ్ వచ్చేపటికి 60 cos 30 అవుతుంది. వర్టికల్ లోడ్ వచ్చేపటికి 60 sin 30 అవుతుంది. ఓకే. అట్లాగే ఈ లోడ్ ఏమవుతుందమ్మా? అలాగే ఈ లోడ్ ఏమవుతుంది నాన్న? ఈ లోడ్ ఏంటి అంటే 40√2 ఉంది. అదేంటి? హారిజాంటల్తో 45 degrees చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 40√2 కాస్, హారిజాంటల్ లోడ్ వచ్చేపటికి 40√2 cos 45, వర్టికల్ లోడ్ వచ్చేపటికి 40√2 sin 45. ఓకేనా? అది నెక్స్ట్ అలా లోడ్స్ రిజాల్వ్ చేసుకోవాలి. హారిజాంటల్ లోడ్ వర్టికల్ లోడ్గా రిజాల్వ్ చేసుకోవాలి. ఇలా రిజాల్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ఆ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. ఎంత అవుతుంది? 20√3 sin 60 వర్టికల్ లోడ్. ఫస్ట్ 20 ఇంటూ √3 ఇంటూ sin 60, 30 వచ్చింది నాకు. సో 30 కిలోన్యూటన్స్ వర్టికల్ లోడ్. నెక్స్ట్ హారిజాంటల్ లోడ్ ఎంత?
20 into square root 3 into cos 60 ఎంత వచ్చింది 17.32 వచ్చింది నాకు. సో 17.32 కిలోన్యూటన్స్. ఇది ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి వర్టికల్ ఫోర్స్ డౌన్వర్డ్స్ ఉంది, హారిజాంటల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇది తీయాలి అని అంటే ఈ లోడ్స్ని 60 sin 30 క్యాలిక్యులేట్ చేయండి. 60 into sin 30 వచ్చింది. సో 30 వర్టికల్ లోడ్. హారిజాంటల్ లోడ్ ఎంత? 60 cos 30. 60 into cos 30 51.96 వచ్చింది. ఓకే, 51.96 కిలోమీటర్. ఇది ఈ డైరెక్షన్ ఎందుకు పెట్టాము? ఇది ఇలా ఉంది కాబట్టి దీన్ని రిజాల్వ్ చేస్తే ఇటు హారిజాంటల్ ఫోర్సు వర్టికల్ ఫోర్సు వస్తుంది అది. ఓకే, నెక్స్ట్ అట్లాగే ఇంకో లోడ్ 40 square root 2. హారిజాంటల్ లోడ్ ఏమవుతుంది? 40 into square root 2 into cos 45. 40 హారిజాంటల్ లోడ్. వర్టికల్ లోడ్ ఏమవుతుంది? 40 into square root 2 into sin 45. 40 వర్టికల్ లోడ్ కూడా. సో వర్టికల్ లోడ్ కూడా 40 కిలోన్యూటన్స్. సో దీన్ని బట్టి మనం ఏం చేసాం? ఫస్ట్ స్టెప్ లోడ్స్ని హారిజాంటల్గా వర్టికల్గా రిజాల్వ్ చేసుకున్నాం. ఓకే, అలా రిజాల్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? మనం రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అన్నోన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే దెన్ వీ కెన్ స్టార్ట్ క్యాలిక్యులేటింగ్ ద థ్రస్ట్ డయాగ్రామ్ అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఫర్ దట్ ఫస్ట్ 3 అన్నోన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి? 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి. 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటమ్మా? సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫర్ దాట్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏం చేస్తాం? సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే హారిజాంటల్ లోడ్స్ అని అర్థం. ఎక్స్ డైరెక్షన్లో ఉన్న లోడ్స్ అర్థం. ఎక్స్ డైరెక్షన్లో ఉన్న లోడ్స్ ఏంటమ్మా మనకి ఇక్కడ? హారిజాంటల్ లోడ్స్. హారిజాంటల్ లోడ్స్ ఏంటి? హెచ్ఏ ఈ డైరెక్షన్లో ఉంది. హెచ్ఏ ఈ డైరెక్షన్లో ఉంది. ఈ డైరెక్షన్లో ఉన్నవి పాజిటివ్ తీసుకోండి, ఈ డైరెక్షన్లో ఉన్న నెగిటివ్ తీసుకోండి. టువర్డ్స్ రైట్ ఉంటే పాజిటివ్ తీసుకోండి, టువర్డ్స్ లెఫ్ట్ ఉంటే నెగిటివ్ తీసుకోండి. సో ఫర్ దాట్ హెచ్ఏ టువర్డ్స్ రైట్ ఉంది, సో పాజిటివ్ హెచ్ఏ ప్లస్ 17.32 అనేది టువర్డ్స్ రైటే ఉంది, సో అది ప్లస్ ఏ ప్లస్ 17.32. 51.96 ఏమో టువర్డ్స్ లెఫ్ట్ ఉంది, సో మైనస్. ఓకే అమ్మా, మైనస్ 51.96. 40 కిలోన్యూటన్స్ ఎటు ఉంది? టువర్డ్స్ లెఫ్ట్ ఉంది, సో అది మైనస్ ఏ. మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. 51.96 ప్లస్ 40 91.96 మైనస్ 17.32 74.64 వచ్చింది. హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు 74.64 కిలోన్యూటన్స్. ఓకే, అది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్వై క్యాలిక్యులేట్ చేద్దాం. సిగ్మా ఎఫ్వై సెకండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్. ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ నుంచి ఒక అన్నోన్ వచ్చేసింది, హారిజాంటల్ రియాక్షన్ వచ్చేసింది, సో అది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంటమ్మా? వర్టికల్ లోడ్, సమ్ ఆఫ్ వర్టికల్ లోడ్స్. ఇక్కడ వర్టికల్ లోడ్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఇక్కడ వర్టికల్ లోడ్స్ ఏమేమి ఉన్నాయి? ఆర్ఏ, ఆ తర్వాత ఆర్బి అండ్ 30, 30, 40. ఓకే, ఆర్ఏ, ఆర్బి 30, 30, 40. ఆర్ఏ, ఆర్బి అప్వర్డ్స్ ఉన్నాయి, సో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 30, 30, 40 ఎటు ఉన్నాయి? డౌన్వర్డ్స్ ఉన్నాయి, సో అవి ఈక్వల్ టు అవతల 30 + 30 + 40 ఎంత అవుతుంది? 30 + 30 + 40 100 అవుతుంది, 100 కిలోన్యూటన్స్. సో ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 100 కిలోన్యూటన్స్. సో సిగ్మా ఎంఏ ఈ ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 100 కిలోన్యూటన్స్. ఈ ఈక్వేషన్ నుంచి మనం ఇంతకంటే ఏం చేయలేం, సో అది అక్కడ పక్కన పెట్టండి. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి? నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏంటమ్మా మనకున్నది? సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0. సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏం చేద్దాం? మొమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ అనమాట. మొమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ తీసుకోవాలంటే ఏమేమి వస్తాయి మనకి? ఈ ఆర్ఏ, హెచ్ఏ రెండు ఆ పాయింట్ గుండానే పాస్ అవుతున్నాయి కాబట్టి అవి ఏం మూమెంట్ ప్రొడ్యూస్ చేయవు. నెక్స్ట్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? 30 ×
ఇది ప్రొడ్యూస్ చేస్తుంది, వర్టికల్ లోడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, హారిజాంటల్ లోడ్స్ కూడా ప్రొడ్యూస్ చేయవు. ఎందుకని? హారిజాంటల్ లోడ్స్ అనేవి త్రూ ద యాక్సిస్ పాస్ అవుతున్నాయి కాబట్టి ప్రొడ్యూస్ చేయవు. అర్థమైందా? అదే ఎట్ సమ్ హైట్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటే, హారిజాంటల్ లోడ్స్ అనేవి ఎట్ సమ్ హైట్లో యాక్ట్ చేస్తుంటే అప్పుడు అవి కూడా మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ ఇవి త్రూ ద పాయింట్ పాస్ అవుతున్నాయి, ఇక్కడ త్రూ ద బీమ్ యాక్సిస్ గుండా పాస్ అవుతున్నాయి కాబట్టి అవి ఎలాంటి మూమెంట్ని క్రియేట్ చేయవు. ఓకే, సో నా ఇప్పుడు ఏమేమి ప్రొడ్యూస్ చేస్తాయి? ఫస్ట్ ఇటు చివరి నుంచి వద్దాం మనం. ఓకే, ఆర్బీ ఇంటూ ఈ డిస్టెన్స్ వేయాలి. ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? 2 + 2 + 2 + 2 8. సో ఆర్బీ ఇంటూ 8. ఇదేం మూమెంట్? యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ పాజిటివ్ తీసుకోండి, క్లాక్ వైజ్ మూమెంట్స్ నెగిటివ్ తీసుకోండి. సో ఆర్బీ ఏ మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది? యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. సో ఆర్బీ ఇంటూ 8, ఆర్బీ ఇంటూ 8 మైనస్ 40 ఏ మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుందమ్మా? క్లాక్ వైజ్ మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మైనస్ 40 ఇంటూ ఈ డిస్టెన్స్ ఎంత? 2 + 2 + 2 6 మైనస్ 40 ఇంటూ 6. ఓకే, నెక్స్ట్ లోడ్ ఏంటి? ఇదేం క్లాక్ వైజ్ మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో 30 ఇంటూ డిస్టెన్స్ ఎంత? 2 + 2. సో మైనస్ 30 ఇంటూ 4. ఓకే, నెక్స్ట్ ఇదేం లోడ్ ప్రొడ్యూస్ చేస్తుంది? 30 ఇంటూ 2. ఇదేం మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది? ఇది కూడా క్లాక్ వైజ్. సో మైనస్ 30 ఇంటూ 2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, ఓకే, ఆర్బీ ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 6 ఎంత? 240. 40 ఇంటూ 6 240 వచ్చింది. ముందు ఈక్వేషన్ని సింప్లిఫై చేస్తున్నాం. ఓకే, 40 ఇంటూ 6 ప్లస్ 30 ఇంటూ 4 ప్లస్ 30 ఇంటూ 2 ఎంత వచ్చింది? 420. ఆర్బీ ఎంత ఉంది? ఆర్బీ ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 420 వచ్చింది. సో డివైడెడ్ బై 8 వేయండి, 52.5. సో ఆర్బీ వచ్చేసింది 52.5 కిలోన్యూటన్స్. సో 52.5 కిలోన్యూటన్స్ అనేది రియాక్షన్ ఎట్ బి. ఓకే, సో మనకు ఆర్బీ తెలిసినప్పుడు మనకి ఎఫ్వై నుంచి సిగ్మా ఎఫ్వై నుంచి మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా? ఆర్ఏ ప్లస్ ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు 100 కిలోన్యూటన్స్. అవునా? ఆ ఈక్వేషన్ యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఆర్ఏ ప్లస్ ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు 100 కిలోన్యూటన్స్. ఆర్ఏలోంచి ఆర్ఏ ప్లస్ 52.5. సో అది తీసుకొస్తే 100 మైనస్ 52.5 ఈజ్ ఈక్వల్ టు 47.5. 100 మైనస్ 52.5 వేస్తే 47.5 కిలోన్యూటన్స్ వచ్చింది. ఓకే అమ్మా, సో ఆర్ఏ వచ్చేసింది. సో దీన్ని బట్టి మనకు ఉన్న 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ నుంచి మనకున్న 3 అన్నోన్స్ని కనుక్కున్నాం మనం. ఓకే, రియాక్షన్స్ కనుక్కున్నాం. సో నెక్స్ట్ స్టెప్, రియాక్షన్స్ వరకు కనుక్కుంటే మీకు ఏ సమ్లో అయినా సరే కనీసం 2 మార్క్స్ వేసేస్తారు. ఓకే, మినిమం 2 మార్క్స్, యుల్ గెట్ మినిమం 2 మార్క్స్. ఓకే, ఇప్పుడు ఆ బీమ్ని చూపించండి. ఆ బీమ్లో హెచ్ఏ, ఆర్ఏ అండ్ ఆర్బీని చూపించండి. లోడ్స్ని, వాడు ఇచ్చిన లోడ్స్ని, ఇంక్లైన్ లోడ్స్ ఇచ్చాడు, దాన్ని నెక్స్ట్ రిజాల్వ్ చేసి చూపించండి. ఓకే అమ్మా, సో నౌ ఇప్పుడు చెప్పాను కదా, థ్రస్ట్ డయాగ్రామ్ చేద్దాం ఫస్ట్. ఓకే, థ్రస్ట్ డయాగ్రామ్ ఎలా చేస్తాం? థ్రస్ట్ డయాగ్రామ్ దేని వల్ల వస్తుంది? హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ లోడ్స్ ఆన్ బీమ్ వల్ల థ్రస్ట్ డయాగ్రామ్ అనేది వస్తుంది అనమాట. థ్రస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మెంబర్లో. సో దాని నుంచి ఆ థ్రస్ట్లన్నీ క్యాలిక్యులేట్ చేసి ఆ థ్రస్ట్లన్నీ ఒక హారిజాంటల్ లైన్ మీద పాయింట్అవుట్ చేస్తే వచ్చేదే థ్రస్ట్ డయాగ్రామ్. లైక్ వైజ్ షియర్ ఫోర్స్ వచ్చినాయని వర్టికల్ లోడ్స్ వల్ల షియర్ ఫోర్స్ వస్తుంది. ఆ షియర్ ఫోర్స్లన్నీ ఒక లైన్ మీద పాయింట్అవుట్ చేస్తే అది షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అని ఎలా అంటామో, అట్లాగే థ్రస్ట్లో ఒక మెంబర్లో ప్రొడ్యూస్ అయ్యే థ్రస్ట్లన్నీ ఒక లైన్ మీద గీసి ఆ వచ్చే వాటిని పాయింట్అవుట్ చేసేదాన్ని థ్రస్ట్ డయాగ్రామ్ అంటాం. హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ లోడ్స్ ఆన్ బీమ్ will introduce axial force or thrust in the member. Okay, so thrust at A అంటే ఏ దగ్గర ఏముంది? 74.64 కిలోన్యూటన్స్. సో 74.674 అది 7గా చేసాం. ఇది ఏం చేస్తుంది? మెంబర్ని పుష్ చేస్తుంది. పుష్ అయితే ఏంటమ్మా? కంప్రెస్ చేస్తుంది. సో కంప్రెసివ్. ఓకేనా? సో thrust at A is equal to HA 74.7 కిలోన్యూటన్స్ కంప్రెషన్. ఓకే, ఇది ఏ నుంచి సి వరకు కంటిన్యూ అవుతుంది. ఎందుకని? సి లోపు ఎక్కడ లోడ్ లేదు మీకు. సో సి వరకు అదే కంటిన్యూ అవుతుంది.
సో థ్రస్ట్ ఎట్ ఏ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందో అది ఎక్కడ దాకా క్యాలిక్యులేట్ అవుతుంది, ఏ నుంచి సి వరకు ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటి మనకి, థ్రస్ట్ ఎట్ సి. థ్రస్ట్ ఎట్ సి క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమొస్తుందమ్మా, ఇక్కడ దాకా తీసుకోవాలి బీమ్ పార్ట్. సో 74.64 వస్తుంది, 17.3 వస్తుంది. సో 74.7 ప్లస్ 17.3. ఓకే అమ్మా, ఇప్పుడు ఆ రెండింటిని సమ్అప్ చేయండి. 74.7 ప్లస్ 17.3 92 కిలో న్యూటన్స్. సో 92 కిలో న్యూటన్స్ ఏం చేస్తున్నాయి, రెండూ కూడా కంప్రెషనే చేస్తున్నాయి. సో కంప్రెసివ్. ఇది ఎక్కడి వరకు ఉంటుంది, డి పాయింట్ వరకు. వేరే లోడ్ ఏమీ లేదు కాబట్టి హారిజాంటల్ లోడ్ డి పాయింట్ వరకు అదే థ్రస్ట్ కంటిన్యూ అవుతుంది, 92 కిలో న్యూటన్సే కంటిన్యూ అవుతుంది. సో అందుకని నేను ఇక్కడ బిట్వీన్ సి టు డి అని రాశా. ఓకే అమ్మా, నెక్స్ట్ థ్రస్ట్ ఎట్ డి అంటే ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. అవునా, ఈ సెక్షన్ దగ్గర థ్రస్ట్ తీసుకోవాలంటే ఏమేమి ఉన్నాయమ్మా, 74.64 ప్లస్ 17.3 మైనస్ 52 యాడ్ అవుతుంది. సో 74.7 ప్లస్ 17.3 మైనస్ 52. ఓకే, సో క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. 74.7 ప్లస్ 17.3 చేస్తే ఎంత వచ్చింది, 92 వచ్చింది. దానిలోంచి మళ్ళీ 52 తీయాలి. సో మైనస్ 52, 40 కిలో న్యూటన్ కంప్రెసివ్. ఇక్కడ కంప్రెసివ్ ఎందుకయింది, కంప్రెసివ్ లోడ్ ఎక్కువగా ఉంది టెన్జైల్తో పోలిస్తే. సో కాబట్టి కంప్రెసివ్ రాశాను. ఓకే అమ్మా, ఇప్పుడు ఇది ఎక్కడ దాకా ఉంటుంది, డి నుంచి ఈ పాయింట్ వరకు మారదు, అదే పాయింట్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి నేను అందుకని బిట్వీన్ డి అండ్ ఈ అని నోట్ చేశాను. ఓకే అమ్మా, థ్రస్ట్ ఎట్ ఈ కావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకోవాలి. తీసుకోవాలంటే ఏమవుతుంది, 74.7 ప్లస్ 17.3 మైనస్ 52 మైనస్ 40 వేయాలి. సో లెట్స్ క్యాలిక్యులేట్ ఇట్. 74.7 ప్లస్ 17.3 మైనస్ 52 మైనస్ 40. Oh sorry, let me show you again. 74.7 plus 17.3 minus 52 minus 40. 0. Okay, so 0. Thrust at E is equal to 0. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, ఈ నుంచి బి దాకా 0. సో లెట్ us show the thrust diagram. ఓకే, బీమ్ ఇలా ఉంది. బీమ్ థ్రస్ట్ డయాగ్రామ్ చూపించాలంటే ఫస్ట్ బీమ్ గీయండి, లోడ్స్ని చూపించంతా, లోడ్స్ని రియాక్షన్స్ని అన్నిటిని పెట్టి బీమ్ గీసి దాన్ని థ్రస్ట్ డయాగ్రామ్గా చూపించాలి. ఏ దగ్గర ఎంత వచ్చిందమ్మా మీకు థ్రస్ట్ వాల్యూ, 74.7 కంప్రెషన్. థ్రస్ట్ ఎట్ ఏ అది ఎక్కడ దాకా ఉంటుంది, ఏ నుంచి సి వరకు ఉంటుంది. సో ఏ నుంచి సి వరకు 74.7. సడన్గా సి దగ్గర మళ్ళీ ఏమవుతుంది, థ్రస్ట్ వాల్యూ 92 కంప్రెసివ్కి వెళ్తుంది. సో సి దగ్గర 92 ఉంది, అది ఎక్కడ దాకా ఉంటుంది, డి వరకు ఉంటుంది. సో డి వరకు థ్రస్ట్ ఇలా చూపించాలి. మళ్ళీ థ్రస్ట్ ఎట్ డి ఎంత వచ్చిందమ్మా వాల్యూ, 40 కిలో న్యూటన్స్ వచ్చింది. 40 కిలో న్యూటన్స్ అంటే థ్రస్ట్ ఎట్ డి 40 కిలో న్యూటన్స్కి చేంజ్ అవుతుంది. అది ఏ సెక్షన్లో యాక్ట్ అవుతుంది, డిఈ సెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ దగ్గర థ్రస్ట్ ఎంత వచ్చిందమ్మా, 0 వచ్చింది. ఈ దగ్గర థ్రస్ట్ 0 వచ్చింది. ఓకే, ఈ దగ్గర థ్రస్ట్ 0 వచ్చింది కాబట్టి 0. అది ఏ సెక్షన్ వరకు యాక్ట్ అవుతుంది, ఈబి సెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఈ అండ్ బి వరకు యాక్ట్ అవుతుంది. సో ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేయండి, అది థ్రస్ట్ డయాగ్రామ్ అంటారనమాట. హారిజాంటల్ ఫోర్సెస్ని చూపించేదాన్ని థ్రస్ట్ డయాగ్రామ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది షియర్ ఫోర్స్ డయాగ్రామ్. నెక్స్ట్ పాయింట్ అంతే కదా. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏంటి, బీమ్ హారిజాంటల్గా ఉంది కాబట్టి వర్టికల్ ఫోర్సెస్ అనేవి షియర్ ఫోర్స్ని బెండింగ్ మూమెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సిన్స్ బీమ్ ఈజ్ హారిజాంటల్, షియర్ ఫోర్సెస్ అండ్ బెండింగ్ మూమెంట్స్ ఆర్ ఓన్లీ డ్యూ టు వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ లోడింగ్. సో ఇక్కడ మనం హారిజాంటల్ లోడ్స్ని కన్సిడరేషన్స్లోకి తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు. ఓకే అమ్మా, సో ఫస్ట్ ఫర్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ కావాలి అంటే షియర్ ఫోర్స్ ఎట్ ఏ ఏమవుతుంది,
వర్టికల్ లోడ్ ఒకటే ఉంది కాబట్టి ఆర్ఏ. సో షియర్ ఫోర్స్ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ ఎంత 47.5 కిలోన్యూటన్స్. ఓకే, నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ సి. నెక్స్ట్ పాయింట్ సి కాబట్టి షియర్ ఫోర్స్ ఎట్ సి కావాలంటే ఏం చేయాలి? షియర్ ఫోర్స్ ఎట్ సి కావాలంటే అక్కడ దాకా సెక్షన్ కట్ చేయాలి. ఓకే, అక్కడ దాకా సెక్షన్ కట్ చేసి ఫస్ట్ బిఫోర్ లోడ్ అప్లై చేయకముందు, నెక్స్ట్ లోడ్ అప్లై చేసినాక రెండు క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను ఫస్ట్ షియర్ ఫోర్స్ ఎట్ సి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. లోడ్కు ముందు వరకు ఏమవుతుందమ్మా సెక్షను? లోడ్ లేదు, ఏమవుతుంది? ఆర్ఏనే అవుతుంది. ఇంకేముంది? షియర్ ఫోర్స్ డౌన్వర్డ్ ఉంటే పాజిటివ్ కదా, ఈ సెక్షన్స్ తీసుకున్నాం కాబట్టి. ఓకే, ఏమవుతుంది? ఆర్ఏ తప్ప ఇంకేమీ లేవు వర్టికల్ లోడ్స్. నేను లోడ్ లేదనుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ బిఫోర్ లోడింగ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. షియర్ ఫోర్స్ ఎట్ సి బిఫోర్ లోడింగ్. లోడ్ లేకపోతే ఏమవుతుంది? ఓన్లీ ఆర్ఏ అవుతుంది. ఆర్ఏ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ. ఓకే, సో 47.5 కిలోన్యూటన్స్. సో షియర్ ఫోర్స్ ఎట్ సి ఆఫ్టర్ లోడింగ్. లోడ్ కూడా ఉందనుకుందాం. లోడ్ కూడా ఉంటే హారిజాంటల్ లోడ్స్ షియర్ ఫోర్స్ని ప్రొడ్యూస్ చేయవు, ఓన్లీ వర్టికల్ లోడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో వర్టికల్ లోడ్స్ కన్సిడర్ చేసుకుందాం. సో ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? షియర్ ఫోర్స్ ఎట్ సి ఆఫ్టర్ లోడింగ్ 47.5 ఆర్ఏ 47.5 మైనస్ 30. ఓకే అమ్మా, డౌన్వర్డ్ ఉంది కాబట్టి మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 47.5 మైనస్ 30 17.5. ఓకే, 17.5 కిలోన్యూటన్స్. సో సి దగ్గర అయిపోయింది. నెక్స్ట్ అట్ డి కావాలి అంటే అట్లాగే బిఫోర్ లోడింగ్ ఆఫ్టర్ లోడింగ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో షియర్ ఫోర్స్ ఎట్ డి బిఫోర్ లోడింగ్. బిఫోర్ లోడింగ్ అంటే ఇలా ఉంటుంది, లోడింగ్ లేకుండా. సో ఏమవుతుంది? షియర్ ఫోర్స్ ఎట్ డి ఎఫ్డి కావాలంటే ఆర్ఏ మైనస్ 30 అవుతుంది. ఆర్ఏ ఎంత? 47.5 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 17.5. ఓకే అమ్మా, నెక్స్ట్ ఆఫ్టర్ లోడింగ్ కావాలంటే ఏంటి? ఈ లోడ్ కూడా వస్తుంది, ఓన్లీ వర్టికల్ లోడ్స్ కాబట్టి ఆర్ఏ మైనస్ 30 మైనస్ 30 అవుతుంది. సో 47.5 మైనస్ 30 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత? మైనస్ 12.5 కిలోన్యూటన్స్ వచ్చింది. ఓకే అమ్మా, అది నెక్స్ట్. అట్లాగే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి? నెక్స్ట్ పాయింట్ ఈ దగ్గర లోడింగ్ ఉంది. సో అలాగే ఈ దగ్గర కూడా బిఫోర్ లోడింగ్ ఆఫ్టర్ లోడింగ్ క్యాలిక్యులేట్ చేద్దాం. బిఫోర్ లోడింగ్ క్యాలిక్యులేట్ చేయాలంటే లోడ్ అప్లై లేకుండా క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఏమవుతుంది? ఆర్ఏ మైనస్ 30 మైనస్ 30, ఇంక ఇక్కడ లోడ్ లేదు. సో ఆర్ఏ ఎంత? 47.5 మైనస్ 30 ఎంత అవుతుంది? మైనస్ 12.5. అలాగే ఆఫ్టర్ లోడింగ్ అంటే లోడ్ అప్లై చేసిన తర్వాత. సో ఇంకా హారిజాంటల్ లోడ్స్ వల్ల షియర్ ఫోర్స్ అనేది రాదు కాబట్టి నేను హారిజాంటల్ లోడ్స్ని చూపించలేదు ఇక్కడ. ఓకే అమ్మా, సో ఆఫ్టర్ లోడింగ్ ఏమవుతుంది? ఆర్ఏ మైనస్ 30 మైనస్ 30 మైనస్ 40. సో ఆర్ఏ 47.5 మైనస్ 30 మైనస్ 30 మైనస్ 40 చేస్తే 52.5 వస్తుంది. చూపించిన 47.5 మైనస్ 30 మైనస్ 30 మైనస్ 40 మైనస్ 52.5 కిలోన్యూటన్స్. సో మైనస్ 52.5 కిలోన్యూటన్. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ బి క్యాలిక్యులేట్ చేద్దాం. షియర్ ఫోర్స్ ఎట్ బి క్యాలిక్యులేట్ చేయాలంటే అక్కడ వేరే లోడ్ ఏమీ లేదు, సో ఓన్లీ ఎఫ్బి వస్తుంది. సో బిఫోర్ లోడింగ్ ఆఫ్టర్ లోడింగ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. సో ఆర్ఏ ఎంత? 47.5 మైనస్ 30 మైనస్ 30 మైనస్ 40 చేయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూనేగా మైనస్ 47.5 మైనస్ 30 మైనస్ 30 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 52.5 మైనస్. సో అదే 52.5. ఓకేనా? సో ఏ నుంచి బి వరకు మొత్తం అన్నీ కనుక్కున్నాం, ఏసిడిఈబి. ఓకే, సో ఇప్పుడు ఆ వాల్యూస్ని షియర్ ఫోర్స్ డయాగ్రామ్లో చూపిద్దాం ఒకసారి. ఏ దగ్గర ఎంత వచ్చిందమ్మా? 47.5 వచ్చింది. ఓకే, అది సి బిఫోర్ లోడింగ్ దగ్గర ఎంత వచ్చింది? 47.5. ఆఫ్టర్ లోడింగ్ ఎంత వచ్చింది? 17.5. అట్లాగే డి బిఫోర్ లోడింగ్ ఎంత వచ్చింది? డి బిఫోర్ లోడింగ్ 17.5. డి బిఫోర్ లోడింగ్ 17.5. డి ఆఫ్టర్ లోడింగ్ ఎంత వచ్చింది? మైనస్ 12.5 వచ్చింది. సో డి ఆఫ్టర్ లోడింగ్ మైనస్ 12.5 కిందకి జంప్ అయింది. నెక్స్ట్ ఈ బిఫోర్ లోడింగ్ ఎంత వచ్చింది? మైనస్ 12.5 వచ్చింది. సో ఈ బిఫోర్ లోడింగ్ మైనస్ 12.5.
ఆఫ్టర్ లోడింగ్ ఎంత వచ్చింది? ఈ ఆఫ్టర్ లోడింగ్ -52.5, ఈ ఆఫ్టర్ లోడింగ్ -52.5. సో ఆఫ్టర్ లోడ్ 52.5 అవుతుంది. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ బి ఎంత వచ్చింది? 52.5 మైనస్. సో అది. సో వీటన్నిటిని జాయిన్ చేయండి, అప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ వస్తుంది. ఇది ఎస్ఎఫ్డి అనమాట. ఓకే అమ్మా. నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? షియర్ ఫోర్స్ డయాగ్రామ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి? బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్కి మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, బెండింగ్ మూమెంట్ అట్ ఏ అనేది 0 అవుతుంది సింప్లీ సపోర్టెడ్ బీమ్కి. లైక్ ఎవ్రీ ఇది క్యాలిక్యులేట్ చేసినట్టే. అట్ ఏ కావాలి అని అంటే సిగ్మా ఎంఏ ఈక్వల్ టు 0 చేసినప్పుడు ఏం చేసాం? మూమెంట్స్ అబౌట్ ఏ ఇది ఏ పాయింట్ వస్తుంది. సో ఆబ్వియస్లీ ఆర్బి ఎంత వచ్చింది? 52.5. అది ప్లేస్ చేయండి, 0 వస్తుంది. సేమ్ అదే, అందుకని నేను ఇంకా మళ్ళీ చేయలేదు. బట్ చేసినా మీ ఇష్టం, చేయకపోయినా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ ఎట్ సి. నెక్స్ట్ పాయింట్ ఎట్ సి, దానికి సెక్షన్ తీసుకున్నాం చూడండి. సి దగ్గర సెక్షన్ కట్ చేయండి. మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక సెక్షన్ కట్ చేయండి. మనం ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ పాజిటివ్ తీసుకున్నాం. సో ఇటు ఈ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ పాజిటివ్. సో బెండింగ్ మూమెంట్ ఎట్ సి, ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఆర్ఏ ఇంటూ 2. సి దగ్గర ఉన్న లోడ్ అనేది ఆ పాయింట్ గుండానే పాస్ అవుతుంది కాబట్టి 30 kN ఎలాంటి మూమెంట్ ప్రొడ్యూస్ చేయదు సి దగ్గర. ఓకే, సో ఆర్ఏ ఇంటూ 2, ఆర్ఏ ఇంటూ 2 వేస్తే ఎంత? 47.5 ఇంటూ 2. 47.25 ఇంటూ 2 ఎంత వచ్చింది? 95. ఓకే, సో అది అయిపోయింది. బెండింగ్ మూమెంట్ ఎట్ సి ఈజ్ ఈక్వల్ టు 95 kN. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ డి క్యాలిక్యులేట్ చేయాలి. ఎట్ డి క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ సెక్షన్ కట్ చేశాను డి దగ్గర. సో అప్పుడు ఎలా వస్తుంది? ఇది పాజిటివ్ అవుతుంది. సో అప్పుడు మూమెంట్స్ ఏమవుతాయి? ఆర్ఏ ఇంటూ 2 + 2 4, ఆర్ఏ ఇంటూ 4 మైనస్ 30 ఇంటూ 2 మైనస్ 30 ఇంటూ 2. సో ఎండి ఈజ్ ఈక్వల్ టు 47.5 ఇంటూ 4 మైనస్ 30 ఇంటూ 2 అంటే 60. సో 47.5 ఇంటూ 4 minus 60, 130. Therefore, MD is equal to 130 kilonewton meter. Next bending moment ekkada calculate cheyalama manam? Bending moment at E calculate cheyali. Bending moment at E calculate cheyalante enti? E దగ్గర సెక్షన్ తీసుకుంటున్నాం. ఈ దగ్గర సెక్షన్ తీసుకోవాలి అని అంటే బెండింగ్ మూమెంట్ ఆర్ఏ హెచ్ఏ ఇవన్నీ ఉంటాయి. 30 40 ఉంటాయి. సో ఆర్ఏ ఇంటూ బెండింగ్ మూమెంట్ అంటే ఇది ఆర్ఏ ఇంటూ 2 + 2 + 2 ఆర్ఏ ఇంటూ 6 మైనస్ 30 ఇంటూ 4 30 ఇంటూ 2 + 2 4. ఓకే, మైనస్ 30 ఇంటూ 2. ఈ 40 kN ఏమో అదే పాయింట్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఈ 40 kN ఎలాంటి మూమెంట్ ప్రొడ్యూస్ చేయదు. సో ఆర్ఏ ఇంటూ 6, సో 47.5 ఇంటూ 6 minus 30 into 4 minus 30 into 2, 105 kilonewton meter. So ME is equal to 105 kilonewton meter. Okay, next bending moment at B calculate cheyali. Bending moment at B calculate cheyalante full beam తీసుకోండి. Full beam తీసుకుంటే RA into 8 minus 30 into 6 minus 30 into 4 minus 30 into 2 అవుతుంది. ఓకే, ఆర్ఏ ఇంటూ బి దగ్గర 47.5 ఇంటూ 8 2 + 2 + 2 8 మైనస్ 30 ఇంటూ ఈ డిస్టెన్స్ ఎంత 6 30 ఇంటూ 6 మైనస్ ఈ డిస్టెన్స్ ఎంత 4 30 ఇంటూ 2 + 2 4 మైనస్ 40 ఇంటూ ఈ డిస్టెన్స్ ఎంత 2. సో ఆ డిస్టెన్స్ వేయండి. 47.5 into 8 minus 30 into 6 minus 30 into 4 minus 30 into 2. Oh sorry, 40 into 2. 47.5 into 8 minus 30 into 6
minus 30 into 4 minus 40 into 2. So 0. So moment set B is equal to 0 kilonewton meter. సో ఏ నుంచి ఏ దగ్గర బి దగ్గర ఏ దగ్గర సి దగ్గర డి దగ్గర ఈ దగ్గర బి దగ్గర మొత్తం అన్ని మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేసాం. సో ఆ వాల్యూస్ని ప్రొడ్యూస్ చేయండి. ఏ దగ్గర బి దగ్గర జీరోస్ వచ్చినాయి. సి దగ్గర ఎంత వచ్చిందమ్మా 95 కిలోన్యూటన్ మీటర్ వచ్చింది, అది ప్రొడ్యూస్ చేయండి. డి దగ్గర 130 కిలోన్యూటన్ మీటర్, అలాగే ఈ దగ్గర 105 కిలోన్యూటన్ మీటర్. అది పెట్టి ఇవన్నీ పాయింట్ లోడ్సే కాబట్టి స్ట్రైట్ లైన్స్తో జాయిన్ చేయండి. అది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అవుతుంది. ఓకే అమ్మా. సో వి గాట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. షియర్ ఫోర్స్ డయాగ్రాము, థ్రస్ట్ డయాగ్రామ్ కూడా ముందు వచ్చినాయి కదా, అట్లాగే చూపించండి. అవి కూడా గీసేసేయండి, అవన్నీ ఒక చోట చూపించండి. ఓకే అమ్మా. సో ఇది షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఫర్ ఇంక్లైన్డ్ లోడ్స్. ఓకే, ఇంకొక ప్రాబ్లం ఇస్తాను, అది మీరు సాల్వ్ చేయండి. ఓకే, ఎగ్జాంపుల్ ప్రాబ్లం, అది మీరు హోంవర్క్ చేయండి, నేను మీకు వాట్సాప్లో పెడతాను. ఓకే.